లైఫ్ లో మనకి డెవలపింగ్ ఫేస్ లో ఉన్నప్పుడు చాలా ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తుంటాయండి. అన్ని మనం ఫేస్ చేసి బయటపడగలిగితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి, కానీ వాటిని ఫేస్ చేయగలిగే ధైర్యం మనకు ఉండాలి. ఏదైనా మనం వర్క్ చేసినప్పుడు చిన్నదైనా పెద్దదైనా 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడే మనం సక్సెస్ ని రీచ్ అవ్వగలం. ఇదే నా లైఫ్ లో నేను నేర్చుకున్నదండి. చాలా మెసేజెస్ నాకు వస్తున్నాయి. మేకప్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నా కానీ ఎటువంటి ఆర్డర్స్ కానీ లీడ్స్ కానీ రావడం లేదు అని చాలా మంది బాధపడుతున్నారండి. నా వైపు నుంచి మీ అందరికి ఒక సజెషన్ అయితే ఇవ్వగలనండి. మీరు మీ వర్క్ మీద 100% ఎఫర్ట్ చూపించండి. తర్వాత మీ సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ప్రతి ఒక్కరికి కావాల్సింది కన్సిస్టెన్సీ. మీ వర్క్ మీరు కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెట్టి చేస్తే 100% అనేది ఉంటుంది. మనం చేసిన వర్క్ ఏదైనా కూడా హానెస్ట్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి ఏదో ఒకటి చేయాలనే తపన మనలో ఉంటుంది. బట్ చుట్టుపక్కల సరౌండింగ్స్ వల్ల మనకి ఏ వర్క్ చేయాలన్నా అన్ని అడ్డంకులే వస్తుంటాయి అన్నమాట. అది ఫ్రెండ్స్ రూపంలో కానీ ఫ్యామిలీలో కానీ నువ్వు ఆడపిల్లవి, నువ్వు చెయ్యలేవు, అవసరమా అనవసరం, ఇవన్నీ నువ్వు ఇంట్లో కూర్చో, మేము చేసి పెడతాం కదా అనే మాట వస్తుందన్నమాట. ఇన్ని రోజులు అందరూ చేయలేరు కదండి. సర్టెన్ టైం వరకే వాళ్ళు చేస్తారు. తర్వాత మనది మనము చేసుకోవాలి. కాబట్టి ఏదైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సెల్ఫ్గా చేసుకోవడానికి ట్రై చేయండి. డిపెండ్ అనేది కాకండి, ఎవ్వరి మీద డిపెండ్ కాకండి. మీకు ఏమనిపిస్తుందో అదే చేయండి. చాలా మంది ఉమెన్స్ లైఫ్ లో బిఫోర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలా ఉంటుంది. ముందులాగా మనం ఉండలేము. కాబట్టి మనకంటూ ఒక పేరు ప్రతిష్టలు ఉంటేనే అప్పుడే రెస్పెక్ట్ అనేది